హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీతు వ్లాగ్స్ విత్ కిడ్స్. నేను డైలీ నా హాలిడేస్లో ఈ పని చేస్తుంటా. హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయి అండ్ అమ్మాయి ఇక్కడ డ్రై లీవ్స్ అంతా క్లీన్ చేస్తున్నారు. చెట్లలో వాడన్నా క్లీన్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఊరికే కూకొని ఉంది, ఏమీ చేస్తలేదు. ఊరికే వానికి పోయి సతాయిస్తూ ఉంది, అదే చేస్తూ ఉంది. ఆ అమ్మాయికి ఏమన్నా మాట్లాడితే కెర్రని ఏడుసుకునేదే సరిపోతూ ఉంటుంది. ఇక్కడ డ్రై లీవ్స్ అంతా వాడంతా క్లీన్ చేసేసి ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నాడు. హాలిడేస్లో అట్లీస్ట్ ఈ పనన్నా వర్క్ చేస్తే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్తున్నాడు వాడు. మనకి ఇష్టమైన ప్లాంట్ మనీ ప్లాంట్ అని చెప్తాడు. బటర్ రోజు, టేబుల్ రోజు, మనకి రోజ్ ప్లాంట్లో ఇష్టం అని చెప్తాడు. ఇక్కడ వైట్ రోసు, ఎల్లో రోసు, పింక్ రోసు, కనకాంబరాలు, బ్రహ్మకమలము, దిస్ ఈజ్ టైప్ మినీ గార్డెన్. నందివర్ధనం చెట్టు కూడా ఉంది. ఇక్కడ బటర్ రోజ్ కూడా డైలీ ఏం లేదన్నా ఒక 2-3 ఫ్లవర్స్ అన్నా వస్తుంది. మనీ ప్లాంట్ ఎంత పెద్దగా అయిందంటే 2-3 మంత్స్లోనే చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడ చెట్లు క్లీన్ చేసేది, దానికి వాటర్ వేసేది. యాక్చువల్లీ డినాము వాటర్ వేస్తాము, సిచ్యుయేషన్ బట్టి. రెయిన్ వస్తే ఆ రోజు స్కిప్ చేసి పడుతుంది. హైబిస్కస్ 3 చెట్లు ఉంది. 3 చెట్లు కూడా ఎల్లో కలర్ చెట్లే ఉంది. అది మేము తీసుకొని వచ్చినప్పుడు రెడ్ తీసుకొని వస్తాము, వైట్ తీసుకొని వస్తామని తెచ్చే లోపల అది మొగ్గ ఉండేది. సరే, అది ఇంటికి వచ్చి పెట్టి చూసే లోపల 3 కూడా ఎల్లో కలర్ హైబిస్కస్సే ఉండిపోయింది, వేరేది మాకు దొరకకుండా. ఇక్కడ స్పేస్కి అన్ని చెట్లు పెట్టుకొని ఉన్నాము మేము. మళ్ళీ ఇంకా ఎక్కువ తీసుకొని రావాలా. సో ఇది బెంగళూరులో కదా, ఓనర్స్ ప్రాబ్లం వల్ల మేము తీసుకొని రాలేకపోతున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇన్ని చెట్లు ఉన్నాయి. మా హాలిడేస్లో మా అబ్బాయి క్లీన్ చేస్తూ ఉంటాడు. దానికి తగ్గట్టుగా మా అమ్మాయి పోయి వానికి సతాయిస్తూ ఉంటుంది. వాడు చేసే పనికి అమ్మాయి అడ్డుగా పోయి ఉంటుంది. మా అమ్మాయి ఇప్పుడు క్లీన్ చేస్తాను, హాయ్ చెప్తాంది యూట్యూబ్కి. మా అబ్బాయి చూపిస్తున్నాడు చూడండి, నేను ఇన్ని ఎత్తినాను, చేసినాను అని. వీళ్ళు చేసే వర్క్ కింద వీడు మాట్లాడే మాటలే ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో టామీ కూడా ఉంది. ఆ టామీ కూడా వాళ్ళకి పోయి హెల్ప్ చేస్తూ ఉంది. మా అమ్మాయి డ్రై లీవ్స్ ఎత్తే అంటే మన్న తీసుకొని ఎత్తి వేసుకుంటా ఉంది. మా అబ్బాయి కూడా అదే పని చేస్తున్నాడు. ఇక్కడ క్లీన్ చేస్తాను అని చెప్తున్నాడు. అన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ తుంపుల చెట్టు అని అంటారు. ఈ చెట్టు కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ఇది రోడ్లో ఎవరో పడేసినారు, నేను తెచ్చి పెట్టాను. అప్పుడు ఇంకా బాగా బతుక్కొని బాగా ఉంది చెట్టు, ఏం ప్రాబ్లం లేకుండా ఉంది. ఇక్కడ నేను పని చేస్తుంటే మధ్యలో మా చెల్లి ఒకటి వచ్చి సతాయిస్తుంది. మళ్ళీ నేనేమన్నా ఇప్పుడు దానికి కోపం వచ్చింది, ఇప్పుడు నన్ను కొడితే మళ్ళీ మా మమ్మీకి చెప్పి మళ్ళీ కొట్టిపిస్తుంది. చూడండి, ఇప్పుడు అక్కడ చెప్పలేదు అనేసి ఇప్పుడు మా అమ్మాయి వేరే సైడ్ పోతుంది క్లీన్ చేసి. అక్కడ కొంచెం తగిలింది అని ఇప్పుడు ఏడుస్తుంది. ఇప్పుడు ఇంత డ్రై లీవ్స్ అంతా పడింది, అది మా అబ్బాయి అంతా క్లీన్ చేస్తున్నాడు. చూడండి, అంతగా ఇది మా అమ్మాయి క్లీన్ చెయ్యంటే అక్కడ పోయి మన తీస్తుంది. ఇవన్నీ హైబిస్కస్ చెట్లే అండి, అన్నీ ఎల్లో కలర్లే ఉన్నాయి, వేరే కలర్లో. బ్యాంబూ ట్రీ అయితే చాలా బాగా వచ్చింది. తనకి ఎత్తుకో అని ఇస్తే అది ఎత్తుకొని అది పీకుతుంది. ఆడ డ్రై లీవ్స్ పీకు అంటే నిజమైన ఆకులన్నీ పీకేస్తుంది తను. చిన్న పిల్లలు ఏం చేసాక అవ్వదు. ఇది టేబుల్ రోసు. మా అబ్బాయి ఇప్పుడు వాటర్ పోస్తున్నాడు దాంట్లోకి. మా అమ్మాయి కూడా పోస్తుంది. మా అమ్మాయి చెట్లకు నీళ్ళు పోయకుండా కింద నేలకు నీళ్ళు పోస్తుంది. ఇప్పుడు డ్రై లీవ్స్ ఎత్తేది ఒక ప్రపంచ యుద్ధం అయితే ఇప్పుడు వీళ్ళు నీళ్ళు పోసేది ఇంకొక యుద్ధం లాగా అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ మా అబ్బాయి స్కూల్కి వెళ్ళినా కూడా మా అమ్మాయి ఎవ్రీడే నీళ్ళు పోస్తుంది, చిన్న గ్లాసుల్లో తెచ్చిపెట్టుకొని. మా అబ్బాయి హాలిడేస్ అయితే చెట్లకి బాగా చూసుకుంటాడు. వాని వర్క్ ఏమి అంటే చదువుకుంటాడో లేదో దినామో కానీ చెట్లకి నీళ్ళు పోసుకొని ఆ టామీని చూసుకొని ఉండు అంటే ఉండిపోతాడు.
దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్.